తరగాలి. ఇంకెంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి. తరుక్కున్నాక 1.5 కప్పు పిండిని, ఆశీర్వాద్ ఆట పిండిని బాగా కలుపుకొని చిటికెడంత ఉప్పు వేసి మన వేలకి అంటనట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, నేను వీడియోలో చూపిస్తున్నంత సన్నగా చేస్తే సరిపోద్ది. మరీ సన్నగా చేసినా కూడా మనకి కన్సిస్టెన్సీ చికెన్ కర్రీకి సరిగ్గా రాదు. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఒక కడాయిలో వేసేసుకోవాలి. ఇదిగోండి, వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 kg చికెన్ని బాగా ఫ్రెష్గా కొట్టించుకొని క్లీన్ చేసి మనము వేసిన టమాటో, ఆనియన్, ఫస్ట్ ఆనియన్ని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్, మరీ బ్రౌన్ కాకుండా మరీ గోల్డిష్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక టమాటోలు వేయాలి. టమాటోలు వేసి చికెన్ వేయాలి, టమాటాలు కాదు, చికెన్ వేయాలి. చికెన్ వేసేసి ఇదిగోండి, ఇందులో ఉన్నాయి మన కన్సిస్టెన్సీస్. 1 కన్నా కొంచెం తక్కువ పసుపు. మనము ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మనము అంటే ఉప్పు ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు. కారం వచ్చేసి 3/4 స్పూన్ల కారం వేసుకొని అవన్నీ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి వెల్లుల్లి, ఇదిగోండి అల్లం. ఒకసారి ఇదిగోండి దంచేస్తున్నాను. ఎంత బాగా దంచుకుంటే మనకి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇలాంటి చిన్న వాటికి మనమే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే స్టోర్డ్ ఉన్న దానికన్నా టేస్ట్ వస్తుంది. మిక్సీలో కన్నా ఇలాంటి చిన్న వాటిల్లో చేసుకుంటే మనకి చిన్న క్వాంటిటీనే కాబట్టి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యాక దాన్ని కలిపేసి చక్కగా కలిపేయాలి. తర్వాత లైట్గా కొంచెం చికెన్ మనకి 70% ఉడికాక 100 కాదు 75% ఉడికాక నీళ్ళు వేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ బట్టి ఎక్కువ గ్రేవీగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు గ్రేవీ ఎక్కువ ఉండకూడదంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మరీ తక్కువ వేయలేదు, మరీ ఎక్కువ వేయలేదు. ఇప్పుడు వాటిని కలిపేసుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టేయాలి. అది అయ్యే లోపల మనం చపాతీ పిండి కలుపుకుందాము. ఇదిగోండి, మీకు ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను. అప్పుడు జస్ట్ చెప్పాను కదా కన్సిస్టెన్సీ చూపించలేదు. ఇదిగోండి, మన చేతులకి మెల్లగా జారాలి. చాలా ఇలా
ఇంకోసారి చూపిస్తాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మన చేతిలో పట్టుకొని ఇలా అంటే ఇలా జారాలి. ఓకే, జగ్ ఇట్లా ఉందిగో. జగ్ అక్కడ ఉంది కదా, వీడియో అవుతుంది కదా. ఇప్పుడు అది అయ్యాక మనకి దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అది అయ్యే లోపల అన్నం మీకు కావలిస్తే పెట్టుకోవచ్చు. నేనైతే రోటీ చేస్తున్నాను కాబట్టి ఇంకా పెట్టట్లేదు. అందులో నుండి నీళ్ళు వచ్చేసా అది 95% ఉడికేసాక చికెన్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి దాన్ని ఒక 10 to 15 minutes అలా చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇదిగోండి, తీసిన వెంటనే స్మెల్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. స్టోర్డ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంత టేస్ట్ రాదు. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుందాము. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాము. చపాతీ పిండికి మనం కలుపుకునేటప్పుడు చపాతీ పిండి చపాతీ